వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇది ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 39. మనం క్లాస్ 3 నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనం క్లాస్ 8లోని లెసన్ నంబర్ 2లో ఉన్నాం. సో ప్రతి లెసన్ నుంచి ప్రతి పోమ్ నుంచి మనకి టెట్ ఎగ్జామినేషన్స్లో లేదా ఏ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్లో ఏం అడుగుతారు అన్న దాన్ని బేస్ చేసుకుని వాటి మీద మనం ఎంసీక్యూస్ని సాల్వ్ చేస్తున్నాం. ఓకే, లెసన్ మీద మనం ఎంసీక్యూస్ చేయట్లేదు, ఎందుకంటే లెసన్ లోంచి అంటే లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ని మనని అడగరు, మనని వొకాబులరీ అడుగుతారు, గ్రామర్ అడుగుతారు. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని ప్రతి లెసన్కి ఏం క్వశ్చన్స్ రావచ్చు అన్న ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేసి నేను ఇక్కడ ఒక టెస్ట్ రూపంలో ఇస్తున్నా. సో ఈ టెస్ట్ని మీరు లెసన్ చదివి తర్వాత టెస్ట్ లాగా తీసుకోవచ్చు, లేదా మీ ప్రిపరేషన్ ఇంకా అవ్వలేదు అనుకుని మీరు విన్నా కూడా మీకు చాలా క్లారిటీ వస్తుంది. కానీ టెస్ట్ తీసుకోక ముందన్నా టెక్స్ట్ బుక్ని చదవాలి, టెస్ట్ తీసుకున్న తర్వాత అయినా టెక్స్ట్ బుక్ని చదవాలి. టెక్స్ట్ బుక్ని చదవటం అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వొకాబులరీ అనేది ఊరికే కూర్చుని వర్డ్ మీనింగ్స్ అలా ఎప్పుడు నేర్చుకోకూడదు. అలా నేర్చుకుంటే మనకి ఒక్కొక్క వర్డ్కి 2-3 మీనింగ్స్ ఉంటాయి, కాబట్టి ఎలా వాడారు అన్నది మనకి క్లారిటీ రాదు. టెక్స్ట్ బుక్ చదివినప్పుడు దాంట్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ని మనం అండర్లైన్ చేసుకుంటూ పోయినప్పుడు ఏ వర్డ్ని ఎలా మనం వాడాము అన్నది కాంటెక్స్చువల్గా అంటే సందర్భానుసారంగా అర్థం చేసుకున్నప్పుడు అది మనకి ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది. ఓకే, నౌ ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం? ఈ వీడియో టెస్ట్ నంబర్ 39. ఇందులో మనము క్లాస్ 8లోంచి లెసన్ నెంబర్ 2 ద సునామీ అన్న లెసన్ని చూద్దాం. ఓకే, సో ఇందులో ఇదేంటిది సునామీ అని చెప్పి అంటున్నాం కదా, కానీ రాయటం ఎలా రాసాం మనం? స్పెల్లింగ్ టీ రాసి SUNAMI. ఓకే, కానీ మనము సునామీ అని పలకట్లేదు కదా, మనం ఏమని పలుకుతున్నాం? మనము సునామీ అని చెప్పి పలుకుతున్నాం. సో ఈ టీ ఏమైంది? ఈ టీ మనకి సైలెంట్ లెటర్ అని చెప్పి అంటాం. ఓకే, సో కొన్ని వర్డ్స్ ఏవైతే మనకి ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్స్లో వచ్చాయి లేదా చాలా ఇంపార్టెంట్ మన APSCRT పుస్తకాల్లోంచి తీసుకున్నాను, అలాంటి వర్డ్స్ని ఎంసీక్యూస్గా వేశాను. వాటిని చూసిన తర్వాత మనము మిగతా లెసన్లోకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ వన్, ఇన్ ద వర్డ్ TSUNAMI, which letter is silent? TSNI. ఇందాక చెప్పా కదా, ఇది మనం సునామీ అంటున్నాము అంటే ఏంటి? టీ అనేది మనకి సైలెంట్ లెటర్ అనే దాన్ని మనము పలకము, అది ఊరికే షోకు ఉంటుందే తప్ప దానిని మనము పలకము, దాన్ని మనము వాడము. ఇవి ఎందుకు వస్తాయి అంటే ఇంగ్లీష్ అనే భాషలోకి మనకి వేరే వేరే లాంగ్వేజెస్లోంచి కొన్ని వర్డ్స్ వచ్చేసాయి. ఓకే, అలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ భాషలో ఉన్నదాన్ని మనం ఇంగ్లీష్లో రాసుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్ వాళ్ళ పరంగా వాళ్ళు కొన్ని లెటర్స్ని వదిలేశారు. ఓకే, సునామీ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సునామీ అనేది మనకి జపనీస్ లాంగ్వేజ్లోంచి వచ్చింది. సునామీ అంటే హార్బర్ వేవ్. ఓకే, హార్బర్ అంటే ఎక్కడైతే మనము షిప్లు అవి పెడతాం కదా, అది హార్బర్ అంటారు, అలానే మనము వేవ్ అని చెప్పి అంటాం. 2, ఇన్ ద వర్డ్, నేను చదవను, which letter is silent? In the word ISLAND, which letter is silent? This is ISLD. తెలుగులో ఏమంటాం మనము? ద్వీపం కదా, దీన్ని మనము ISLAND అని చెప్పి రాస్తాం, కానీ ఐలాండ్ అని చెప్పి అంటాం. సో ఏది పలకలేదు మనము? ఎస్ని మనము పలకలేదు, అంటే ఎస్ ఈజ్ ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ ఐలాండ్. 3, విచ్ లెటర్ ఇస్ సైలెంట్ ఇన్ ద వర్డ్ HANDKERCHIEF HDKC? ఈ 4 లెటర్స్లో ఈ వర్డ్లో ఏది సైలెంట్? విచ్ లెటర్ ఇస్ సైలెంట్ ఇన్ దిస్ వర్డ్? దీన్ని ఏమంటాం మనం? జేబురుమాల్. ఇక్కడ డి ఇస్ సైలెంట్. ఓకే, హ్యాండ్ కర్చీఫ్ అని చెప్పినాలి, హ్యాండ్ కర్చీఫ్ అనకూడదు, హ్యాండ్ కర్చీఫ్ అంటాం, కాబట్టి డి ఈజ్ ద సైలెంట్ లెటర్.
4. Which letter is silent in the word A-U-T-U-M-N? A-U-T-N. ఏ లెటర్ ఈ word లో silent? Which letter is silent in the word A-U-T-U-M-N? ఆకులన్నీ రాలిపోయే సీజన్ కదా, దీన్ని మనం ఏమంటాం? ఆటమ్. AUTUM అంటాము. ఎన్ని మనము పలకం, ఆటమ్ అని చెప్పి అంటాం. సో N ఈజ్ ద సైలెంట్ లెటర్. 5. Which letter is silent in the word CUPBOARD? Which letter is silent in the word CUPBOARD? ఇందులోనే కదా మనం పుస్తకాలు, బట్టలు ఇవన్నీ పెట్టుకుంటాం. కబర్డ్. ఓకే, కబర్డ్. ఏం వినిపించలేదు మీకు? P వినిపించలేదు. ఓకే, సో P ఈజ్ ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ కబర్డ్. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. 6. Very large and powerful wave caused by earthquakes under the sea. దీన్ని మనం ఏమంటాం? Very large and powerful wave caused by earthquakes under the sea. Cyclone, tidal wave, tsunami, hurricane. సముద్రం లోపల కూడా మనకి నేల ఉంటుంది కదా, ఈ నేల మీద నీళ్లు నిండిపోతే ఇది సముద్రం అయింది, అంతే కదా. సో ఈ నేలలో కూడా మనకి మామూలు నేల మీద లాగానే ఎర్త్ క్వేక్స్ వస్తాయి. సో ఆ ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ నీళ్ళన్నీ కదులుతాయి, కదిలి పెద్ద పెద్దగా వచ్చినప్పుడు మనకి నేల మీదకి వస్తుంది. దాన్ని మనము సునామీ అని చెప్పి అంటాం. వెరీ లార్జ్ అండ్ పవర్ఫుల్ వేవ్ కాస్డ్ బై ఎర్త్ క్వేక్స్ అండర్ ద సీ. 7. A group of many islands and the surrounding sea is called a group of many islands and the surrounding sea. Many islands and surrounding sea is called archipelago, peninsula, continent, isthmus. A group of many islands and the surrounding sea is called a archipelago, peninsula, continent, isthmus. ఇలా చాలా ఐలాండ్స్ ఉండి దాని చుట్టూ సీ, ఈ మొత్తం కలిపితే మనం ఆర్కిపెలాగో అని చెప్పి అంటాం. ఓకే, ARCHIPELAGO, ఆర్కిపెలాగో. ఓకే, పెనిన్సులా అంటే ఏంటి? ఏదన్నా ల్యాండ్ మాస్కి మూడు వైపులా వాటర్ ఉంటే, ఇండియా లాగా. ఓకే, మూడు వైపులా వాటర్ ఉంటే దాన్ని మనము పెనిన్సులా అని చెప్పి అంటాం. కాంటినెంట్ అంటే ఏంటి? ఎక్కడైనా ల్యాండ్ మాస్, కంటిన్యూస్ ల్యాండ్ మాస్ ఉంటే దాన్ని మనము కాంటినెంట్ అని చెప్పి అంటాం. లార్జ్ కంటిన్యూస్ ల్యాండ్ మాస్ లైక్ ఏషియా, ఆఫ్రికా, వీటిని మనం కాంటినెంట్ అని చెప్పి అంటాం. ఇస్థమస్ అంటే ఏంటి? రెండు ల్యాండ్స్ని నారో స్ట్రిప్ ఆఫ్ వాటర్ జాయిన్ చేస్తే దాన్ని మనం ఇస్థమస్ అని చెప్పి అంటాం. నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని జాయిన్ చేసేది ఇస్థమస్. ఓకే, ఆర్కిపెలాగో అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? మన చుట్టూ. ఇప్పుడు ఇండోనేషియా ఉంది, మాల్దీవ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటి? ఆ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, దాని చుట్టూ సముద్రం, వీటిని కలిపి మనం ఆర్కిపెలాగో అని చెప్పి అంటాం. హౌ మెనీ సిలబుల్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఆర్కిపెలాగో? ఇప్పుడు ఇక్కడ నేను మీకు ప్రొనౌన్స్ చేసి కూడా చూపించా కదా. How many syllables are there in the word archipelago? 3, 4, 5, 6. Syllable అంటే ఏంటి? అన్నిటికంటే చిన్న సౌండ్ని మనం ఏమన్నాం? స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్ని మనము ఫోనెమ్ అని చెప్పన్నాం కదా. అలానే సింగిల్ యూనిట్ ఆఫ్ సౌండ్ని మనము సిలబుల్ అని చెప్పంటాం. ఓకే, ఒక సౌండ్, ఒక సింగిల్ యూనిట్ని మనము సిలబుల్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఆర్కిపెలాగో మనం పలికినప్పుడు, ఇందాక నేను ఎలా పలికాను ఆర్కిపెలాగోని? ఎక్కడెక్కడ కట్టిస్తూ మాట్లాడుతున్నానో వినాలి. ఓకే, ఆర్కిపెలాగో. ఓకే, అలా మనము ఎక్కడెక్కడ కట్టించి మాట్లాడతామో ఆ ఒక్కొక్క దాన్ని మనము ఒక్కొక్క సిలబుల్ అని చెప్పి అంటాం. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 syllables ఉన్నాయి. So what is the question? How many syllables are there in the word
ఆర్కిపెలాగో అన్నప్పుడు ఆప్షన్ 5 ఈజ్ ద ఆన్సర్. ఈ ఒక్కొక్క సిలబుల్లో మీరు చూస్తే ప్రతి సిలబుల్లో కూడా మనకి ఒక వోవెల్ సౌండ్ డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, కాన్సనెంట్ సౌండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రతి సిలబుల్లో వోవెల్ అనేది ఉండటం అనేది కంపల్సరీ. ఓకే, దాన్ని మనము ఆ వోవెల్ని మనము న్యూక్లియస్ అని చెప్పి అంటాం. 9. What is a syllable? A type of word, a single unit of sound in a word, a punctuation mark, a type of sentence. Smallest unit of sound అంటే phoneme అని రాయాలి. సింగిల్ యూనిట్ ఆఫ్ సౌండ్ ఇన్ వర్డ్ అంటే సిలబుల్. ఓకే, ఆర్కిపెలాగోలో ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క సింగిల్ యూనిట్ ఆఫ్ సౌండ్ కిందకు వస్తుంది. ఓకే, ఇది ఆర్, ఇది కీ, అలా. సో అ సింగిల్ యూనిట్ ఆఫ్ సౌండ్ ఇన్ వోవెల్, వీటిని మనము సిలబుల్ అని చెప్పి అంటాం. 10. వాట్ డస్ ద వర్డ్ ట్రెమర్ మీన్? ట్రెమర్ అంటే ఏంటి? అ లౌడ్ నాయిస్, అ స్ట్రాంగ్ విండ్, అ డీప్ క్రాక్, అ స్లైట్ షేక్. వాట్ ఈస్ అ ట్రెమర్? భూకంపం వచ్చినప్పుడు నేల కదులుతుంది కదా, దాన్ని మనము ట్రెమర్ అని చెప్పి అంటాం. అ స్లైట్ షేక్. ఓకే, ట్రెమర్ అనేసరికి భూకంపమే అని అనుకోకూడదు, ఎందుకంటే మనము ఏదన్నా భయం వచ్చినప్పుడు మనము వణుకుతాం కదా, దాన్ని మనము ట్రెంబుల్ అని చెప్పి అంటాం. ట్రెమర్ అనేదేమో నౌన్, ట్రెంబుల్ అనేది యాక్షన్, అందుకని ట్రెంబుల్ అనేదేమో వర్బ్. సో ట్రెమర్ అనేది ఇస్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ట్రెంబుల్. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ chaos in the sentence. ఓకే, chaos ఎలా సిహెచ్ అని ఉంది కానీ దీన్ని మనము కే అని చెప్పి పలుకుతాం. chaos. ఓకే, 2 syllables ఉన్నాయి ఇందులో. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ chaos in the sentence. The classroom was in chaos when the teacher left for a few minutes. Okay, the classroom was in chaos when the teacher left for a few minutes. ఏమవుతుంది? టీచర్ ఫ్యూ మినిట్స్ బయటికి వెళ్ళినప్పుడు chaos ఉంటుంది. chaos అంటే ఏంటి? complete silence, a well-organized situation, complete disorder or confusion, a friendly discussion. The classroom was in chaos when the teacher left for a few minutes. గోల గోల కదా టీచర్ బయటికి వెళ్ళంగానే, దట్ ఈస్ కంప్లీట్ డిజార్డర్ ఆర్ కన్ఫ్యూషన్, దాన్ని మనము chaos అని చెప్పి అంటాం. 12. During summer, the water level in the river begins to dash. During summer, the water level in the river begins to dash. Replace the blank with a word that means move back from where it was. Okay, river ఇలా వానాకాలంలో ఇలా ఉంటే సమ్మర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెనక్కి వెళ్ళిపోయింది. మూవ్ బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళిపోయింది. మూవ్ బ్యాక్ ఫ్రమ్ వేర్ ఇట్ వాస్. సో మూవ్ బ్యాక్ ఫ్రమ్ వేర్ ఇట్ వాస్కి నాలుగిట్లో ఏ వర్డ్ని వాడతాం? డ్యూరింగ్ సమ్మర్ ద వాటర్ లెవెల్ ఇన్ ద రివర్ బిగిన్స్ టు డాష్. రీప్లేస్ ద బ్లాంక్ విత్ అ వర్డ్ దట్ మీన్స్ మూవ్ బ్యాక్ ఫ్రమ్ వేర్ ఇట్ వాస్. అడ్వాన్స్, రైజ్, రిసీడ్, ఎక్స్పాండ్. రివర్ వెనక్కి వెళ్ళిపోయింది అంటే రిసీడ్, RECEDE అంటే మూవ్ బ్యాక్ ఫ్రమ్ వేర్ ఇట్ వాస్ అన్న అర్థం వస్తుంది. 13. Choose the sentence that has the same meaning as. Okay, choose the sentence that has the same meaning as. ఈ సెంటెన్స్ మనం ఏం చెప్తున్నామో అదే మీనింగ్ మనకి వీటిలలో ఒక సెంటెన్స్ చెప్తాను. ఓకే, ద చైల్డ్ వాజ్ traumatized after witnessing the accident. The child was traumatized after witnessing the accident. Okay, ఇదే సేమ్ మీనింగ్ ఉన్న సెంటెన్స్ ఏది? 1. The child was greatly shocked after seeing the accident. 2. The child was excited after witnessing the accident. 3. The child was indifferent after witnessing the accident. 4. The child was happy after witnessing the accident. Okay, the child was traumatized after witnessing the accident అంటే ఏంటి? ట్రామటైజ్డ్ అన్న వర్డ్కి మీనింగ్ గ్రేట్లీ షాక్డ్ లేదా డిస్ట్రెస్డ్
అని కూడా అంటాం. DISTRESSED. సో ఆప్షన్ 1, the child was greatly shocked after seeing the accident is the answer. 14, which word best fits the meaning caused a sudden violent reaction in the sentence below. ఓకే, ఈ మీనింగ్ వచ్చిన వర్డ్ని మనము ఇక్కడి నుంచి తీసి ఇక్కడ మనం పెట్టాలి. ఓకే, విచ్ వర్డ్ బెస్ట్ ఫిట్స్ ద మీనింగ్ caused a sudden violent reaction. The loud noise dash panic among the crowd. The loud noise caused a sudden violent reaction among the crowd. ఓకే, సో ఈ నాలుగిట్లో ఏది ఇక్కడ వస్తుంది? ట్రిగర్డ్, స్టాప్డ్, ఇగ్నోర్డ్, రెడ్యూస్డ్. caused a sudden or violent reaction అంటే ఈ నాలుగిట్లో ఏది? caused అంటున్నారు కదా, దీని వల్ల అయింది అన్నప్పుడు ట్రిగర్డ్ అని చెప్పంటాం. ద లౌడ్ నాయిస్ ట్రిగర్డ్ panic among the crowd. 15, which word best fits the meaning shouting, laughing or crying in a wild and uncontrolled way. Shouting, laughing or crying in a wild and uncontrolled way అంటే ఏంటి? calm, silent, hysterical, peaceful. ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తున్నారు, కంట్రోల్ లేకుండా ఎడవటం, కంట్రోల్ లేకుండా అరవటం, కంట్రోల్ లేకుండా నవ్వటం, అలాంటి పనులు చేస్తున్నారంటే దే ఆర్ హిస్టీరికల్ అని చెప్పి అర్థం. HYSTERICAL. 16, what does refuge mean in the sentence below? What does refuge mean in the sentence below? The villagers took refuge in a nearby school during the flood. Okay, refuge అంటే ఏంటి? The villagers took refuge in a nearby school during the flood. Found shelter or protection from danger, played games, built houses, left the village permanently. The villagers took refuge in a nearby school during the flood. ఫ్లడ్ వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తే కొంచెం ఎత్తు మీద ఏదో స్కూల్ ఉంటే ఆ స్కూల్లో వాళ్ళు ప్రొటెక్షన్, షెల్టర్ ఫ్రమ్ ఫ్లడ్స్ అనమాట. సో రెఫ్యూజ్ అంటే ఫౌండ్ షెల్టర్ ఆర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డేంజర్. 17, what does withstood mean in the sentence below? The building withstood the earthquake. What does withstood mean in the sentence below? The building withstood the earthquake. Withstood అంటే ఏంటి? Collapsed completely, shook and fell, endured without collapsing, was abandoned. The building withstood the earthquake అంటే ఏంటి? ఎర్త్క్వేక్ వచ్చినా కూడా కూలిపోకుండా ఇంటాక్ట్గా ఉంది ఆ బిల్డింగ్. ఓకే, అంటే ద బిల్డింగ్ withstood the earthquake అని చెప్పి అర్థం. ఆప్షన్ 3, endured without collapsing. 18, what does surge mean in the sentence below? A surge of water flooded the streets. What does surge mean? A surge of water flooded the streets. A sudden force of momentum, a slow trickle, a dry area, a steady flow. Surge of water flooded the streets అన్నప్పుడు సడన్గా నీళ్ళు వచ్చేస్తే దాన్ని లెవెల్ సడన్గా పెరిగిపోతుంది అంటే దాన్ని మనం సర్జ్ ఆఫ్ వాటర్ అని చెప్పి వాడతాం. సడన్ ఫోర్స్ ఆర్ మొమెంటమ్. ఓకే, ఇది ఫ్లడ్ వాటర్కే వాడాలి అనేం లేదు. ఓకే, ఇప్పుడు మనకి పెట్రోల్ ధరలు ఉంటాయి. ఓకే, సడన్గా అవి పెరిగిపోతూ ఉంటాయి అంటే దేర్ వాజ్ అ సర్జ్ ఇన్ ఫ్యూయల్ ప్రైసెస్ లాస్ట్ మంత్ అని చెప్పి అంటాం. ఆర్ కొంతమందికి బీపీ పెరిగిపోతూ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్. ఓకే, ద పేషెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఎ సర్జ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అని చెప్పి వాడచ్చు. ఓకే, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఫ్లడ్ అట్ ఆల్. సర్జ్ అంటే ఏదైనా సడన్గా పెరుగుతుంది అంటే సర్జ్ అన్న వర్డ్ని మనము వాడచ్చు. ట్రికిల్ అంటే ఏంటి? స్లో ట్రికిల్ అంటే చినుకుల్లాగా అనమాట. See here, there was a surge in fuel prices last month. The patient experienced a surge in blood pressure. 19, what does the word brash mean?
బ్రాష్ అంటే ఏంటి? పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్, బోల్డ్ ఇన్ అ రూడ్ ఆర్ రెక్లెస్ వే, షై అండ్ క్వైట్, కేర్ఫుల్ అండ్ థాట్ఫుల్. వాట్ డస్ ద వర్డ్ బ్రాష్ మీన్? బ్రాష్ అంటే చాలా రూడ్గా, అసలు అవతల వాళ్ళని కేర్ చేయకుండా మాట్లాడటాన్ని మనం బ్రాష్ అని చెప్పి అంటాం. సో ద బ్రాష్ యంగ్ మ్యాన్ స్పోక్ వితౌట్ రెస్పెక్ట్ ఇలా వాడచ్చు. హిస్ బ్రాష్ కమెంట్స్ ఒఫెండెడ్ మెనీ పీపుల్ ఇలా మనం వాడినప్పుడు రూడ్ ఆర్ రెక్లెస్ వే అన్న మీనింగ్ వస్తుంది. 20. విచ్ సఫిక్స్ క్యాన్ బి యాడెడ్ టు చియర్ టు మీన్ ఫుల్ ఆఫ్ ఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ పాజిటివిటీ? చియర్ అన్న వర్డ్కి ఏ సఫిక్స్ని మనం యాడ్ చేస్తే దానికి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ పాజిటివిటీ లేదా హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ పాజిటివిటీ అన్న వర్డ్ ఫామ్ అవుతుంది. విత్ సఫిక్స్ క్యాన్ బి యాడెడ్ టు చియర్ టు మీన్ ఫుల్ ఆఫ్ ఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ పాజిటివిటీ. లెస్ మెంట్ ఫుల్నెస్. ఫుల్ ఆఫ్ అన్నప్పుడు ఆప్షన్ 3. ఓకే, చియర్ఫుల్ అంటే ఏంటి? హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, అందుకే నవ్వుతూ ఉంటారు. 21. విచ్ సఫిక్స్ క్యాన్ బి యాడెడ్ టు కేర్ టు మీన్ వితౌట్ కేర్? విచ్ సఫిక్స్ క్యాన్ బి యాడెడ్ టు కేర్ టు మీన్ వితౌట్ కేర్? ఫుల్, లెస్, నెస్, మెంట్. వితౌట్ అన్నప్పుడు మనకి లెస్ అన్నది వస్తుంది. కేర్కి మనం లెస్ యాడ్ చేసినప్పుడు కేర్లెస్ అంటాం. కేర్లెస్ అంటే ఏంటి? వితౌట్ కేర్ అని చెప్పి అర్థం. ఇదే క్వశ్చన్ని మీకు ఇలా కూడా రావచ్చు. ఇక్కడ ఏంటి, నేను వర్డ్ ఇచ్చి నేను మీనింగ్ అడిగా కదా, సఫిక్స్ని అడిగా. వాట్ డస్ ద సఫిక్స్ లెస్ మీన్ అని కూడా అడుగుతారు టెట్ ఎగ్జామ్స్లో. సో లెస్ అంటే ఏంటని చెప్పి అన్నాం? వితౌట్ సంథింగ్ అన్నది ఆన్సర్. 22. In which sentence is rescue used as a verb? ఈ నాలుగిట్లో రెస్క్యూ అన్న దాన్ని మనం ఎక్కడ వర్బ్ లాగా వాడాం? రెస్క్యూ అంటే ఏంటి? రక్షించటం. ఓకే, సో ఇక్కడ ఈ రెండిట్లో మనం వర్బ్ లాగా ఎక్కడ వాడాం? The firefighters rescued the child. The rescue of the trapped miners took several hours. Both 1 and 2. నెయిదర్ 1 నాట్ 2 అంటే రెండిట్లోనూ వర్బ్ వాడలేదు అని చెప్పి అర్థం. ఇది రెండిట్లోనూ వాడలేదు, రెండిట్లోనూ వర్బ్ లాగానే వాడాము అని చెప్పి. ఇన్ విచ్ సెంటెన్స్ ఈజ్ రెస్క్యూ యూజ్డ్ యాజ్ అ వర్బ్? వర్బ్ ఐడెంటిఫై చేయాలంటే టెన్సెస్ ఉందా అని చెప్పి మీరు ఫస్ట్ చెక్ చేయాలి. తర్వాత టు అని చెప్పి ఏదైనా వర్డ్ ఉందా అని చెప్పి చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ మొదటి దాంట్లో మనం చూస్తే ఇక్కడ ఈడీ అని ఉంది. ఈడీ అంటే ఏంటి? మనకి సింపుల్ పాస్ట్ అని చెప్పి అర్థం. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? టెన్సెస్ కదా. సో టెన్సెస్ అనేది మనం ఓన్లీ వర్బ్లోనే వాడతాం కాబట్టి ఇక్కడ మనం వర్బ్ లాగా వాడాం. మరి ఈ రెస్క్యూ ఏంటి? ఈ రెస్క్యూ అయినా రక్షించటమే, ఈ రెస్క్యూ అయినా రక్షించటమే. ఓకే, ద ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ ద చైల్డ్ అన్నప్పుడేమో ఇక్కడ మనకి యాక్షన్ అయింది. ద రెస్క్యూ అంటే ఆ మిషన్, దట్ హోల్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం మనం. ద రెస్క్యూ ఆఫ్ ద ట్రాప్డ్ మైనర్స్ టుక్ సెవెరల్ అవర్స్ అన్నప్పుడు ఇది మనకి నౌన్ అయింది. ఓకే, ఇన్ విచ్ సెంటెన్స్ ఇస్ రెస్క్యూ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్ అన్నప్పుడు ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 23. The earth trembled but not many people felt the dash. ఓకే, ఈ ట్రెంబుల్ అన్న వర్బ్కి కరెక్ట్ ఫామ్ ఇక్కడ ఏమొస్తుంది అన్నది చూడాలి. ద ఎర్త్ ట్రెంబుల్డ్ వర్బ్ ఫామే రావాలని ఏం లేదు, ట్రెంబుల్కి సంబంధించిన ఇంకొక వర్డ్ ఇక్కడ వస్తుంది. ద ఎర్త్ ట్రెంబుల్డ్ బట్ నాట్ మెనీ పీపుల్ ఫెల్ట్ ద డాష్. ట్రెంబ్లింగ్, ట్రెమర్, ట్రెంబుల్స్, ట్రెంబుల్డ్. ట్రెంబుల్ అంటే ఏంటి అని చెప్పా? ట్రెంబుల్ అంటే షేక్ లైట్లీ అని చెప్పి ఇందాక మనం ఒక ఎంసీక్యూ కూడా చూసాం కదా. సో అది మనకి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడే అన్నట్టు కాకుండా మనకి ఏదన్నా ప్యానిక్ వచ్చినా, మనకి భయం వేసినా, మనకి ఎక్సైట్మెంట్ వచ్చినా మనం కూడా కొంచెంగా వణుకుతాం. దాన్ని కూడా మనం ట్రెంబ్లింగ్ అని చెప్పి అనొచ్చు. లైక్ ట్రెంబుల్ విత్ నర్వస్నెస్ అని చెప్పి వాడచ్చు. ఓకే, అదే మనము ట్రెమర్
అంటే ఏమన్నాం, ట్రెమర్ అన్నప్పుడు దట్ ఈస్ అ నౌన్. ఆ మూవ్మెంట్ని మనము నౌన్ అన్న యూసేజ్ కింద వాడతాం. ద ఎర్త్ ట్రెంబుల్డ్ అన్నది మనకి ఇక్కడ వర్బ్, టెన్స్ వచ్చింది కదా. ద ఎర్త్ ట్రెంబుల్డ్ బట్ నాట్ మెనీ పీపుల్ ఫెల్ట్ ద ట్రెమర్ is the answer. Option 2 is the answer. ఇదే దాంట్లోంచి మనని ఇలా కూడా అడగచ్చు. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ట్రెంబుల్ అండ్ ట్రెమర్ ఇన్ ద సెంటెన్స్ బిలో. ఇక్కడ మిమ్మల్ని ఫిల్ చేయమని చెప్పి అడిగాం కదా, అలా కాకుండా ఇలా కూడా అడగచ్చు. ద ఎర్త్ ట్రెంబుల్ బట్ నాట్ మెనీ పీపుల్ ఫెల్ ద ట్రెమర్. ఓకే, ఇక్కడ ట్రెంబుల్డ్ అని ట్రెమర్ అని రెండు ఇచ్చేసా. సో ఇక్కడ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్, ఇక్కడ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని కూడా అడగచ్చు. ఇందాక ఏం చూసాం మనం, ట్రెంబుల్డ్ అనేది మనము వర్బ్ అని చెప్పి చూసాము, ట్రెమర్ అనేది నౌన్ అని చెప్పి చూసాం కదా. వర్బ్ అండ్ నౌన్ అనేది ఎక్కడుంది, ఆప్షన్ 3 is the answer. 24 ఇది నేను ఇక్కడ నుంచి తీసాను అనమాట. ఇది పేజ్ నెంబర్ 31లో ఉంది. First one, fill in the blanks in the sentences below. The verbs given in brackets will give you a clue. Okay, ఈ ఫస్ట్ దాన్ని తీసి నేను మీకు ఈ రెండు MCQs వేసాను, ఎందుకంటే మీకు ఇలానే అడిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ద ఎర్త్, ఇవన్నీ ఒకసారి చూసుకుందాము. The earth trembled but not many people felt the tremor. When the zoo was flooded, there was a lot of confusion and many animals escaped into the countryside. 3. We heard with relief that the lion had been recaptured. 4. The zookeeper was stuck in a tree and his rescue was filmed by the TV crew. 5. There was much excitement in the village when the snake charmer came visiting. Okay, వీటిని కూడా మీకు MCQs రూపంలో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం we will see the introduction of active and passive voice. ఓకే, ఇంట్రొడక్షన్ లాగా ఈ వీడియోలో చూసి నెక్స్ట్ వీడియోలో మనము రూల్స్, ఏ సెంటెన్స్ని ఎలా మార్చాలి, దాని మీద MCQs అనేది నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో మనకి ఐ థింక్ దిస్ ఇస్ ఆన్ పేజ్ నెంబర్ 31 ఆర్ 32, 31 అనుకుంటా. ఓకే, ఇలా మీకు రెండు కాలమ్స్ ఇచ్చారు. మేఘనా వాజ్ స్వెప్ట్ అవే, ద వేవ్ స్వెప్ట్ మేఘనా అవే. Alma's grandfather was hit on the head, something hit Alma's grandfather on the head. ఇలా మనకి రెండు కాలమ్స్లో ఇచ్చారు, కానీ ఏది యాక్టివ్ వాయిస్ ఏది ప్యాసివ్ వాయిస్ అన్నది మాత్రం మనకి మెన్షన్ చేయాల. ఓకే, సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చాలన్నా, ప్యాసివ్ వాయిస్ నుంచి మనము యాక్టివ్ వాయిస్లోకి మార్చాలన్నా ఫస్ట్ ఆ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా అన్న సంగతి మనకి అర్థం అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ మనము యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, ఎలా ఐడెంటిఫై చేస్తాము అన్నది ఈ వీడియోలో చూసి కన్వర్షన్ రూల్స్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, నా అన్నిటికంటే ఫస్ట్ యాక్టివ్ వాయిస్ అన్నప్పుడు మనకి ఏదైనా సెంటెన్స్ ఒకటి మనం తీసుకున్నప్పుడు అందులో సబ్జెక్ట్ ఏంటి అన్నది చూడండి. ఓకే, ఈ సబ్జెక్ట్ ఏదన్నా పనిని చేస్తోందా అని చెప్పి చూడాలి. ఇలా ఏ సబ్జెక్ట్ ఏదన్నా చేస్తోంది డైరెక్ట్గా మనకి కనిపిస్తే అది యాక్టివ్ వాయిస్ కింద లెక్క. లేదా ఏదన్నా యాక్షన్ ఈ సబ్జెక్ట్ మీద చెయ్యపడింది అని అనిపిస్తే అప్పుడు అది మనకి ప్యాసివ్ వాయిస్ కింద లెక్క. ఇది మనం ఒక సెంటెన్స్ని మనము చూసుకుంటూ పోదాము, దాని ద్వారా మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనము 25th క్వశ్చన్ మనం చూస్తే ఇందాక ఇచ్చిన టేబుల్లోని ఫస్ట్ తీసుకున్నా, ద వేవ్స్ స్వెప్ట్ మేఘనా అవే. ఓకే, ఇందులో ఏం జరుగుతోంది, వేవ్స్ అనేవి మేఘనాన్ని నీళ్ళల్లోకి స్వీప్ చేసి తీసుకెళ్ళిపోయాయి కదా. సో యాక్షన్ ఎవరు చేస్తున్నారు, మేఘనా చేస్తుందా, కాదు కదా. మేఘనా పేరుంది కదా అని చెప్పి యాక్షన్ దట్ ఈస్ అ సబ్జెక్ట్ అన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఓకే, ఎవరు చేస్తున్నారు అన్నది సెంటెన్స్ చదివి మనం అర్థం చేసుకోవాలి. ద వేవ్స్ స్వెప్ట్ మేఘనా అవే అంటే అలలు చేస్తున్నాయి పని. సో అలలు అనేదేమో ఇక్కడ మనకి సబ్జెక్ట్, ఈ అలలు ఈ సబ్జెక్టే ఈ యాక్షన్ చేస్తుంది, కాబట్టి ఈ సెంటెన్స్ మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు లెక్క.
ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి? ఐడెంటిఫై ద వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్. యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమో వేవ్స్, ఈ సబ్జెక్టే ఈ యాక్షన్ని చేస్తుంది కాబట్టి దీన్ని మనం యాక్టివ్ వాయిస్ అని చెప్పి ఐడెంటిఫై చేస్తాం. ఇదే క్వశ్చన్ని మనకి ఇంకోలాగా కూడా అడగచ్చు. ఏమని అడుగుతారు? ఐడెంటిఫై ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్. ఐడెంటిఫై ద ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు ఏం చేయాలి మనము? యాక్టివ్ వాయిస్ అంటే ఏమన్నాం మనం? సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అదే మనకి యాక్షన్ చేస్తూ కనిపించాలి. అంటే సబ్జెక్ట్ మనకి డూవర్ లాగా కనిపించాలి. ద పర్సన్ హూ డస్ ద వర్క్ అనమాట. ఇలా సబ్జెక్ట్ యాక్షన్ చేస్తుంది అంటే యాక్టివ్ వాయిస్ కింద లెక్క. ఇక్కడ ఐడెంటిఫై ద ప్యాసివ్ వాయిస్ అని చెప్పి అంటున్నారు. ఈ నాలుగిట్లో మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఇదేంటిది? ఇది యాక్టివ్ వాయిస్ కదా. సో వేవ్స్ అనేది యాక్షన్ చేస్తుంది. దేని మీద చేస్తుంది? మేఘనా మీద చేస్తుంది. సో మేఘనా వాస్ స్వెప్ట్ అవే బై ద వేవ్స్ అన్నది మనకి ప్యాసివ్ వాయిస్ మీద కింద వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. వీటి రూల్స్ మనం తర్వాత చూద్దాం. 27. ఐడెంటిఫై ద యాక్టివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్. మేఘనా వాస్ స్వెప్ట్ అవే బై ద వేవ్స్. మేఘనా చేస్తుందా యాక్షన్? చెయ్యట్లా. ఎవరు చేస్తున్నారు యాక్షన్? యాక్షన్ ఏమో వేవ్స్ చేస్తోంది, మేఘన ఏమో కొట్టుకుపోయింది కదా. సో యాక్షన్ మేఘన మీద నడిచింది కానీ మేఘన కాదు యాక్షన్ చేస్తున్నది. సో ఇక్కడ వేవ్స్ దగ్గర, ఆబ్జెక్ట్ దగ్గర మనకి యాక్షన్ ఉంది కాబట్టి ఇది మనకి ప్యాసివ్ వాయిస్ లో ఉన్నట్టు లెక్క. యాక్షన్ ఎక్కడ ఉండాలి? యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ దగ్గర ఉండాలి. ద వేవ్స్, ఎవరు యాక్షన్ చేస్తున్నారో వాళ్ళే మనకి సబ్జెక్ట్ లో కనిపించాలి. ద వేవ్స్ స్వెప్ట్ మేఘనా అవే అన్నది మనకి యాక్టివ్ వాయిస్ కిందకు వస్తుంది. ఈ ఎక్సర్సైజ్ ఒకటి మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. ఇందులో ఈ ఎక్సర్సైజ్ ఒకటి చేస్తే మనకి అసలు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ని మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నామా చేయలేకపోతున్నామా అన్నది అర్థమవుతుంది. తర్వాత మనము రూల్స్ లోకి వెళ్ళి ఎలా కన్వర్ట్ చేయాలి అన్నది చూద్దాం. ఓకే, సే వెదర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ద యాక్టివ్ ఆర్ ప్యాసివ్ వాయిస్. Write A or P after each sentence as shown in the first sentence. Someone stole my bicycle. యాక్షన్ ఎవరు చేస్తున్నారు? ఎవరో చేస్తున్నారు కదా, ఎవరు దొంగతనం చేస్తున్నారు. సో స్టోల్ అనేది ఎవరు చేస్తున్నారో వాళ్ళే సబ్జెక్ట్ లో ఉన్నారు కాబట్టి దిస్ ఈజ్ అన్ యాక్టివ్ వాయిస్. అదే రెండోది మనం చూస్తే ది టైర్స్ వర్ డిఫ్లేటెడ్ బై ద ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ పోలీసు టైర్లో గాలి తీసేశారు. సో యాక్షన్ ఎవరు చేస్తున్నారు? టైర్ కాదు కదా, యాక్షన్ చేస్తున్నది ట్రాఫిక్ పోలీస్. యాక్షన్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు మనకి సబ్జెక్ట్లో ఉంటే అప్పుడు అది యాక్టివ్ వాయిస్. కానీ యాక్షన్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఆబ్జెక్ట్లో ఉంటే అది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు లెక్క. ఓకే, థర్డ్ వన్, ఐ ఫౌండ్ ఇట్ లాస్ట్ నైట్ ఇన్ ఎ డిచ్ నియర్ మై హౌస్. నేను నిన్న రాత్రి మా ఇంటి దగ్గర ఒక గుంటలో నాకు కనిపించింది అని చెప్పి అంటున్నాం. ఓకే, ఎవరికి కనిపించింది? నాకు కనిపించింది. ఐ ఫౌండ్ ఇట్ అని చెప్పి సబ్జెక్ట్లో ఎవరున్నారో వాళ్ళే యాక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇది మనకి యాక్టివ్ వాయిస్ ఉంది. ఇట్ హ్యాడ్ బీన్ థ్రోన్ దేర్. అది అక్కడ ఎవరో విసిరేశారు అని చెప్పి అంటున్నాం. సో ఇక్కడ మనం యాక్షన్ చేయట్లా, అక్కడ ఎవరో వేశారు అని చెప్పి అంటున్నాం కాబట్టి దిస్ ఈజ్ అ ప్యాసివ్ వాయిస్. 5. మై ఫాదర్ గేవ్ ఇట్ టు ద మెకానిక్. మై ఫాదర్ గేవ్, యాక్షన్ ఎవరు చేస్తున్నారు? మై ఫాదర్. యాక్షన్ చేస్తున్న వాళ్ళే సబ్జెక్ట్లో ఉన్నారు కాబట్టి దిస్ ఈజ్ అన్ యాక్టివ్ వాయిస్. ది మెకానిక్ రిపేర్డ్ ఇట్ ఫర్ మీ. యాక్షన్ ఎవరు చేస్తున్నారు? ద మెకానిక్. ఎక్కడున్నాడు? సబ్జెక్ట్లో ఉన్నాడు అంటే దిస్ ఈజ్ అన్ యాక్టివ్ వాయిస్. ఓకే, ఇలా మీకు ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్ట్లో ఉన్నారు అంటే అది యాక్టివ్ వాయిస్. ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో వాళ్ళు మనకి ఆబ్జెక్ట్లో ఉన్నారు అంటే అప్పుడు అది మనకి ప్యాసివ్ వాయిస్ అని చెప్పి ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద కొన్ని ఎంసిక్యూస్ చేద్దాం. ఇన్ ది యాక్టివ్ వాయిస్ ది సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ receives the action of the verb, is always at the end of the sentence, performs the action of the verb, is not important in the sentence. In the active voice, the subject of the sentence ఏం చేస్తాడని చెప్పా, action is done by the subject of the sentence. In the active voice, the subject of the sentence
performs the action of the verb. When is the active voice used? When the receiver of the action is more important, when the doer of the action is to be made prominent, when the action is unknown, when the sentence does not have an object. యాక్టివ్ వాయిస్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎప్పుడైతే ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో వాళ్ళని ప్రామినెంట్, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ మీద స్ట్రెస్ చేసి మాట్లాడాలి అన్నప్పుడు మనము యాక్టివ్ వాయిస్లో మాట్లాడతాం. ద మెకానిక్ రిపేర్డ్ ఇట్. ఎవరు రిపేర్ చేశారు? మెకానిక్ అని ప్రామినెంట్గా ఎవరు యాక్షన్ చేస్తున్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు అది మనం యాక్టివ్ వాయిస్ వాడతాం. అంటే ఆప్షన్ 2, వెన్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ టు బి మేడ్ ప్రామినెంట్. 30. What happens in a passive voice sentence? The subject performs the action, the subject receives the action, the sentence does not have a verb, the object performs the action. What happens in a passive voice sentence? యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ యాక్షన్ చేస్తూ ఉంటారు. అది ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? మనకి వేరే వాళ్ళ మీద పడుతుంది కదా. అదే మనకి ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు ఏ యాక్షన్ అయితే ఉందో ఆ యాక్షన్ మనకి సబ్జెక్ట్లో ఎవరున్నారో వాళ్ళ మీద పడుతుంది. దట్ మీన్స్ దే రిసీవ్ ద యాక్షన్. వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అన్నప్పుడు ఆప్షన్ 2, ద సబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్. When is the passive voice used? When the doer of the action is important, when the person or thing acted upon is to be made prominent, when the sentence does not have a verb, when the subject is performing the action. Passive voice ని మనం ఎప్పుడు వాడతాం? doer of the action important అంటే active voice అని చెప్పి అర్థం. ఓకే. when the person or thing acted upon, ఎవరి మీద చేయబడింది అన్న దానికి మీద స్ట్రెస్ పెట్టాలి అన్నప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ని వాడతాం. వాట్ ఈస్ అ ట్రాన్సిటివ్ వర్బ్, వాట్ ఈస్ అ ఇంట్రాన్సిటివ్ వర్బ్? దీని మీద నేను ఒక వీడియో చేసి వేసాను, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది ఒకసారి డెఫినెట్లీ చూడండి. ఎందుకంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉంటే మనము దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయలేం. సో మీరు ట్రాన్సిటివ్ వర్బ్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ని మీరు డిఫరెన్షియేట్ చేయలేకపోతే మీరు ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ కన్వర్ట్ చేయటం కూడా 100% మనకి రాదు కదా. అందుకని చెప్పి ఆ వీడియో ఒకసారి చూసి ఆ తర్వాతే మీరు యాక్టివ్ వాయిస్ని స్టార్ట్ చేయాలి. నౌ వాట్ ఈస్ అ ట్రాన్సిటివ్ వర్బ్? అ వర్బ్ దట్ డస్ నాట్ నీడ్ అన్ ఆబ్జెక్ట్, అ వర్బ్ దట్ ఈస్ యూజ్డ్ విత్ అన్ ఆబ్జెక్ట్, అ వర్బ్ దట్ ఎక్స్ప్రెసెస్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్, a verb that has no subject. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏదన్నా సెంటెన్స్లో లైక్ ఐ లైక్ స్వీట్స్. ఓకే. ఈ లైక్ అన్న వర్బ్ తర్వాత ఐ లైక్ వాట్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఐ లైక్ స్వీట్స్ అన్న ఆన్సర్ వస్తుందంటే ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇలా ఆబ్జెక్ట్ ఉన్న వర్బ్స్ని మనము ట్రాన్సిటివ్ వర్బ్స్ అని చెప్పి అంటాం. ఎక్కడైతే మనకి ఆబ్జెక్ట్ ఉండదో వాటిని మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పి అంటాం. లైక్ వి లాఫ్డ్ హార్టీలీ అని చెప్పి అంట. ఓకే. వి లాఫ్డ్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి లేదు కాబట్టి ఈ లాఫ్డ్ అనేది ఇట్ బికమ్స్ అ ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో ఈ వీడియో చూసి ఆ తర్వాతే మీరు యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయడానికి రావాలి. ఓకే. సో వాట్ ఈస్ అ ట్రాన్సిటివ్ వర్బ్? ఆప్షన్ 2, a verb that is used with an object. 32. Which of the following sentences contains a transitive verb? ఈ 4 సెంటెన్సెస్లో ట్రాన్సిటివ్ వర్బ్ దేంట్లో ఉంది? They laughed uncontrollably, we talked for hours, she slept at 10 p.m., I admire your courage. Which of the following sentences contains a transitive verb? Option 4. Okay. I admire what? I admire your courage అని మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ వస్తుంది కాబట్టి ఇది మనకి ట్రాన్సిటివ్ వర్బ్ కిందకు వచ్చింది. వాట్ ఈస్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్? A verb that has an object, a verb that does not have an object, a verb that is always in passive voice, a verb that requires a helping verb.
a verb that has an object ante that is a transitive verb. Okay, a verb that does not have an object annappudu that is an intransitive verb. Which of the following sentences contains an intransitive verb? ante object undakudu. She bought a new dress, he wrote a letter, the baby was crying, they completed the project. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ అనేది మనకి సెంటెన్స్ లో ఉండకూడదు. షీ బాట్ వాట్? అ న్యూ డ్రెస్. హీ రోట్ వాట్? అ లెటర్. దే కంప్లీటెడ్ వాట్? ది ప్రాజెక్ట్. అంటే ఈ మూడు సెంటెన్సెస్ లో మీకు ఆబ్జెక్ట్ ఉంది. ద బేబీ వాజ్ క్రైయింగ్ ఫర్ వాట్? మన దగ్గర ఆన్సర్ లేదు కదా, అలా మనకి ఆబ్జెక్ట్ లేదు అంటే దాట్ ఈస్ అ ఇంట్రాన్సిటివ్ వర్బ్. దీస్ ఆర్ ద రూల్స్. మనకి ఇవి మనం ఎలా చేయాలి అన్నది ఇంకా ఎలాబరేట్గా రూల్స్ ఉంటాయి ఒక్కొక్క టెన్స్కి, అది మనము నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. సో లాస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్ ద డాగ్ చేస్ ద క్యాట్. దీనికి మనము ప్యాసివ్ వాయిస్ ఏంటి? ఇది మనం ఎలా కన్వర్ట్ చేస్తాం? అసలు చేస్డ్ అనేది ఏంటి? మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కదా. The dog chased the cat. ఇందాక మనం ఏం చూసాం? మనము యాక్షన్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్ట్లో ఉంటే అది ఏ వాయిస్లో ఉందన్నాం? అది మనము యాక్టివ్ వాయిస్లో ఉంది అని చెప్పి అన్నాం. సో ద డాగ్ చేస్ ద క్యాట్ అన్నప్పుడు సబ్జెక్ట్ ఏమో డాగ్, ఆబ్జెక్ట్ ఏమో క్యాట్, యాక్షన్ వర్బ్ ఏమో చేస్డ్ కదా. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలన్నప్పుడు సబ్జెక్ట్ అక్కడి నుంచి ఇటు వస్తుంది, ఆబ్జెక్ట్ ఏమో అక్కడి నుంచి అటువైపు నుంచి ఇటువైపు వచ్చేస్తుంది. ఇక్కడ మనం బై అని చెప్పి రాసుకోవాలి. ఈ వర్బ్ V3 ఫామ్ ఫస్ట్ రాసేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనము ద డాగ్నేమో ఇక్కడ రాసుకుందాం. ఓకే, బై రాసుకుందాం, ద క్యాట్ రాసుకుందాం, చేజ్ చేస్డ్ చేస్డ్. ఓకే, ఇది వచ్చేసిందా? ఇక్కడ బి యొక్క కరెక్ట్ ఫామ్ని మనము వాడాలి. ఓకే, ఇక్కడ చేస్డ్ అనేది సింపుల్ పాస్ట్ కాబట్టి ద క్యాట్ వాజ్ అన్నప్పుడు అది కంటిన్యూ అవుతుంది, అదే టెన్స్. ద క్యాట్ వాజ్ చేస్డ్ బై ద డాగ్. ద డాగ్ చేస్ ద క్యాట్, ద క్యాట్ వాజ్ చేస్డ్ బై ద డాగ్. దాట్ విల్ బీ యోర్ ప్యాసివ్ వాయిస్. ఈ రూల్స్ మనము ఎలా వాడాలి ఏమిటి అన్నది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కానీ ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ వీడియో చూసి ఆ తర్వాతే మీరు నెక్స్ట్ వీడియోలోకి రావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.